హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు అమ్మ సుగర్ ఫుడ్స్ అండి. ఈరోజు మరొక రెసిపీతో మేము ముందుకు వచ్చాను. ఇవాళ మనం చేసుకోవది రైస్ ఫ్లోర్తో, అదే బియ్య పిండితో పెసరపప్పు చెక్కలు ఏ విధంగా చేయాలి అనేది చూద్దామండి. నా స్టైల్లో చేయండి, చాలా బాగా వస్తాయి, చాలా టేస్టీగా వస్తాయి. ఆయిల్ కానీ డాల్డా కానీ ఏది యూజ్ చేయకుండా ఏ విధంగా గుల్లగా వస్తాయి, ఏ విధంగా చేసుకుంటే ఎంత బాగుంటుందండి నా స్టైల్లో చేసి చూపిస్తాను. రెండు ఆ ప్రాసెస్ అంటే చూద్దాం. నేనైతే 10 లీటర్స్ వాటర్ తీసుకున్నానండి. మనకు మరిగేసరికి అది 9 లీటర్స్ అవుతుంది కాబట్టి పిండికి సరిపోతుందండి. ఒక టైట్ అనేది సరిపోతుంది. సో వాటర్ ఏంటి ఎలా ఉందని మాత్రం అనకండి, ఇది నేను రెండోసారి తిప్పుతున్నాను. సో అందుకోసం అని చెప్పి అదే కలర్లో నేను మళ్ళీ తిప్పడం జరుగుతుంది. ఇప్పుడు సాల్ట్ వేసుకుందామండి. నేను సాల్ట్ వచ్చి టాటా సాల్ట్ వాడతాను, బాగుంటుందండి టేస్ట్కి. సో అందుకని చెప్పి నేను వాడుతున్నాను. మీకు టేస్ట్కి సరిపడా వేసుకోవచ్చండి, ప్రాబ్లం ఏం లేదు. సాల్ట్ అనేది వాటర్కి లైట్గా ఎక్కువ ఉండాలండి, ఎందుకంటే మనం పిండి తీసుకుంటాం కదా, ఆ పిండికి కరెక్ట్గా సరిపోద్దండి లైట్గా ఎక్కువ ఉంటే. సో ఈ విధంగా నేను తీసుకున్న పెసరపప్పు 3 kgs కూడా వేసేసుకుంటున్నానండి. పెసరపప్పు అనేది నేను స్టార్టింగ్లోనే వేసేసుకుంటున్నానండి, ఎందుకంటే అది పొంగరాగానే నేను తిప్పేసుకుంటాను. సో ఎక్కువసేపు మీరు మరగపెట్టినట్టయితే, వాటర్ అనేది హీట్ చేసినట్లయితే అది మొత్తం పేస్ట్ కింద అయిపోద్దండి. ఇది కూడా చూసుకోండి. సో ఇప్పుడు మనకి కొద్దిగా అనేది సరిపోయిందండి. అది ఇప్పుడు మనకు కొద్దిగా పొంగు రాగానే, అది బాయిల్ అవ్వగానే మనం తిప్పేసుకుందామండి. నేను తీసుకున్న పెసరపప్పు 3 kgs అండి. సో ఈ విధంగా నెంబర్ 1 తీసుకున్నాను, బాగుంటుందండి. నెంబర్ 1 అయితే వేసుకోండి, బాగుంటుంది. నెంబర్ 1 తీసుకోకపోతే ఏమవుద్దంటే కొద్దిగా చేదు అనేది వస్తుందండి, అందుకే నెంబర్ 1 తీసుకోండి. సో నేను వరిపిండి అండి, మొత్తం కంప్లీట్గా వరిపిండి తీసుకున్నా. 10 kgs అండి ఇది నేను తీసుకున్నది, ఎందుకంటే 30 kgsకి 3 times తిప్పుకుంటున్నాను. నేను ఆల్రెడీ 1 time తిప్పేశాను. సో ఇది సెకండ్ టైం అండి మీకు చూపించేది. సో ఈ విధంగా నేను 10 kgsకి 10 grams అనేది జీలకర్ర యాడ్ చేసుకున్నానండి. జీలకర్ర కూడా నెంబర్ 1 తీసుకుంటే మనకి టేస్ట్ అనేది, ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. సో నేను మిర్చి వచ్చి త్రిబుల్ మ్యాంగో వాడుతున్నాను దీనికి. సో ఇది మనం 300 grams వేసుకున్నానండి మిర్చి పౌడర్ అనేది. వాటర్ అనేది మనకి బాయిల్ అయిందండి. ఇప్పుడు మనం పిండి యాడ్ చేసుకుందాము. సో ఎక్కువసేపు మరిగినట్లయితే మళ్ళీ చెప్తున్నానండి, పేస్ట్ కింద అయిపోతుంది. సో మనకి కరెక్ట్గా ఉండాలండి, 50% అనేది బాయిల్ అవుతే సరిపోతుంది పెసరపప్పు అనేది. సో ఇప్పుడు నేను పిండి యాడ్ చేసుకున్నాను కదా, మొత్తం కారం కలిపేసుకున్నానండి పిండిలో అనేది. సో అందుకని చెప్పి మీకు ఇలా వైట్గా కలిపేస్తుంది. పిండికి సరిపడా అనేది వాటర్ అనేది వేసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, మీరు తీసుకున్న బాండీ ఎలాంటిదో నాకు తెలియదు కదా. సో నేనైతే కరెక్ట్గా తీసుకుంటున్నాను, బాండీకి నాకు తెలుసు కాబట్టి. సో ఈ విధంగా మీకు ఏంటంటే లూజ్ అయినట్లయితే పిండి అనేది మీకు ఆయిల్ అనేది బాగా అబ్జర్వ్ చేస్తుందండి, బాగా పట్టుకుంటుంది. సో కొద్దిగా టైట్ తిప్పుకున్నట్లయితే ఆయిల్ అనేది తక్కువ పట్టుకుంటుంది, ఐటమ్ అనేది మంచిగా గుల్లగా కూడా వస్తుంది. నేను ఏ విధంగా తిప్పుతున్నాను చూడండి. నేనైతే వాటర్ లేకుండా కంప్లీట్గా చాలా జాగ్రత్తగా తిప్పుకుంటాను, కింద లో ఫ్లేమ్లో పెట్టుకొని. సో ఇప్పుడు మనం మిషన్లో వేసుకున్నాం కాబట్టి ఇది కరివేపత్తి అనేది వేసుకుంటున్నానండి. కరివేపత్తి అంటే మామూలుగా హిందీలో కరివేపత్తి అంటారు. సో మా వాళ్ళు హిందీ ఎక్కువ చేస్తారు కాబట్టి ఇక్కడ వర్క్ చేసేవాళ్ళు. సో కరివేపాకు అనేది వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ విధంగా ఫ్రై చేసింది బాగా చోరా చేసుకుని వేసుకుంటున్నాను. చాలా చిన్న చిన్న పీసెస్ కింద చేసేసి వేపిస్తున్నాను. ఈ విధంగా వేసుకున్నట్లయితే మనకి చెక్కలకి అనేది చాలా బాగా పట్టుకుంటుందండి. పెసరపప్పు చెక్కలకి మనం ఈ విధంగా ఫ్రై చేసుకుంటాం కాబట్టి క్రిస్పీగా ఉంటుంది, కాబట్టి చెక్కలకి అనేది మంచిగా పట్టుకుంటుందండి. పచ్చిది అనుకోండి పట్టుకోదు, ఎందుకంటే అది క్రిస్పీగా ఉండదు కదండి. సో ఊడిపోతూ ఉంటుంది. ఈ విధంగా కలిపేసుకున్నాను కదండి ఇప్పుడు. సో మళ్ళీ చెప్తానండి, వాటర్ అనేది ఎక్కువగా ఉండకూడదు పిండిలో. ఈ విధంగా మనం మిషన్ ఆన్ చేసుకున్నాం కాబట్టి ఈ విధంగా కలుపుతుంది. మీరు చేతితో కలుపుకునే వాళ్ళు అయితే మంచిగా బాగా ప్రెస్ చేస్తే కలుపుకోవాలి, రఫ్గా కలుపుకోవాలండి. ఎందుకంటే రఫ్గా కలుపుకోవడం వల్ల మీకు గుల్ల అనేది రావడం జరుగుద్ది. నేనైతే ఎటువంటి ఆయిల్ కానీ డాల్డా కానీ ఏది వేయలేదండి. మనకి ఈ మిషన్లో కలపడం వల్ల గుల్ల అనేది రావడం జరుగుద్ది. మీరు చేత్తో అయినా సరే మంచిగా కలుపుకోవాలి. సో ఈ విధంగా చూసారా, దాదాపు నేను మిషన్లో వేసి ఒక 10 to 15 minutes వదిలేస్తానండి. అందుకని చెప్పి అది గుల్ల వస్తుంది, ప్లస్ జిగురు అనేది రావడం జరుగుద్ది అండి, బియ్య పిండి కాబట్టి. చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా టైట్ అనేది మనకి ఈ విధంగా ఉంటే సరిపోతుంది. పిండి అనేది మనకు రెడీ అయిపోయింది. ఇప్పుడు మిషన్లో పెట్టుకున్నానండి ఈ విధంగానే. సో మిషన్ ద్వారా మనం ఒక పాములు అంటాము మనము. సో అవి ఏ విధంగా వస్తాయనేది చూపిస్తాను చూడండి. మిషన్ ఆన్ చేసుకున్నాం. ఇప్పుడు చూడండి, ఇదిగోండి ఈ విధంగా వస్తుంది. మనం మిషన్ ద్వారా తీస్తాం కాబట్టి. చేత్తో ఏ విధంగా చేస్తారనేది అది కూడా చూపిస్తానండి. నేనైతే మిషన్లో తీస్తున్నానని చెప్పి మీకు చూపించడం జరుగుతుంది. చేత్తైనా సేమ్ ఇంతేనండి, అన్నీ ఒకటి
లావు వచ్చేలా చేసుకుంటే మీకు చెక్కలు అనేది కూడా మంచిగా ఒకేలా ఫ్రై అవుతాయండి. అన్నీ కూడా మన చేతి ఈ విధంగా చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్నట్లయితే అన్నీ ఈవెన్గా మీకు సైజెస్ కూడా ఒకేలా వస్తాయి. ఫ్రై అయ్యేటప్పుడు కూడా మంచిగా అవుతాయండి. ఈ చెక్కలు అనేది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. సో ఈ విధంగానే ఎలా వచ్చిందనేది కామెంట్లో తెలియజేయండి. ఇప్పుడు కటింగ్ ఏ విధంగా చేస్తారనేది చూపిస్తున్నాను చూడండి. అన్నీ కూడా ఒకటే సైజు వచ్చేటట్టు కోసుకోవాలండి. మళ్ళీ చెప్తున్నాను, ఒకటి పెద్దది ఒకటి చిన్నది వచ్చినట్లయితే పెద్దది అనేది ఫ్రై అవ్వడానికి టైం పడుద్ది, చిన్నది అనేది బేగా ఫ్రై అవుతుంది. చూసారు, ఈ విధంగా ఒకటే సైజు వచ్చేలా కోసుకున్నాను. మ్యాక్సిమం 90%, ఒక 10% అటు ఇటు అవుద్ది, అది ప్రాబ్లం ఉండదండి. ఇప్పుడు ఏ విధంగా ప్రెస్ చేయాలని చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా మిడిల్లో నేనైతే ఒకటి పెట్టుకొని మీకు చూపిస్తాను ఏ విధంగా ఒత్తాలి అని చెప్పి, అదే నొక్కాలి అని. సో ఇదే విధంగా మరి పల్స్గా నొక్కోకండి, మనకు ఫ్రై చేసేటప్పుడు ఇరిగిపోతుంది. చూసారా, మనం వేసుకున్న పెసరపప్పు కూడా ఏ విధంగా అంటుకున్నదో సేమ్ ఇంతేనండి. మీరు ఎక్కువైనా వేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఆయిల్ హీట్ వచ్చి మనకి పూరి ఫ్రై చేసుకుంటాం కదండి, ఆ మాత్రం ఉండాలి. అంటే మీరు తీసుకున్న బాండి ఏంటనేది నాకు తెలియదు కదా. సో మామూలుగా మీరు వేసుకునేది కూడా ఆ విధంగానే వేసుకోవాలండి. ఎందుకంటే అంత హీట్లో వేసుకోవడం వల్ల మనకి చెక్కలు అనేది కూడా కొద్దిగా గుల్ల రావడం జరుగుద్ది. సో అందుకోసం చెప్పి ఆయిల్ కూడా పట్టుకోదు, సో గట్టిగా కూడా ఉండవు. సో చిన్న లో ఫ్లేమ్లో వేసుకున్నట్లయితే ఏమవుతుందంటే ఆయిల్ అనేది అబ్జర్వ్ చేస్తుంది, తర్వాత కట్టికి వస్తుంది అండి. అంటే గట్టిగా తింటున్నట్టు ఫీలింగ్ వస్తుంది, గుల్లగా అనేది ఉండవు. సో ఇది గుర్తుంచుకోండి. చూసారా, చెక్కలో కూడా ఎక్కడ కూడా ఒక పీస్ కూడా కాలేదు. ఈ విధంగా నేను చెప్పినట్టు మీరు వేసుకున్నట్లయితే చేసినట్లయితే చాలా బాగా వస్తుందండి ఐటమ్ అనేది. ఆయిల్ కూడా కొద్దిగా గ్యాప్ ఉండాలండి ఫ్రై చేసుకునేటప్పుడు, మరీ ఇరికిరిగ్గా ఉండొద్దు ఆయిల్ అనేది. చూసారు కదండి, ఈ విధంగానే నేను మిగతా అన్నీ కూడా ఫ్రై చేసుకుంటున్నాను. సో మొత్తం 30 kgs అండి మనకి వాళ్ళ ఆర్డర్ వచ్చి. సో ఈ స్టార్టింగ్ మీకు ఏ విధంగా చూపించాను, ఎండింగ్ వరకు 30 kgs ఒకటే ప్రాసెస్ అండి, ఏమీ చేంజెస్ ఉండదు. మనకి ఫ్రై అయిపోయిందండి, 90% అయిపోయింది. జస్ట్ ఒక 2 minutes అటు ఇటు అని మనం తీసేసుకుందామండి. సో చూసారు, ఈ విధంగా మనకు ఫ్రై అయిపోయింది. చాలా సింపుల్ రెసిపీ అండి, మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్లో తెలియజేయండి. చాలా టేస్టీగా ఉంటాయండి చెక్కలు అనేది. ఇవాళ మేము 30 kgs చేసాం కాబట్టి ఆ క్వాంటిటీస్ అనేది మీకు అన్నీ చెప్పాను. యాక్చువల్గా ఇంట్లో చేసుకునే వాళ్ళు అయితే 1 kg రైస్ ఫ్లోర్ తీసుకోండి, 100 to 150 వేసుకోండి. మీకు కావాలితే శనగపప్పు మీరు ఎంత తింటారు నిండుగా అనేది, సో దాన్ని బట్టి 100 to 150 grams వేసుకోండి. ఆయిల్ కానీ డాల్డా కానీ నేను ఏం వేసుకోలేదండి. మీరు మంచిగా అది పిండిని అనేది బాగా మదయించి మీరు చేసుకున్నట్లయితే గుల్ల అనేది రావడం జరుగుద్ది. ఆ చెక్క థిక్నెస్ వచ్చి మనం చపాతీ ఏ విధంగా చేసుకుంటాం అంత మందం ఉండాలండి. అల్లింటేటప్పుడు మీకు గుల్ల అనేది ఆయిల్లో హీట్లో వేయగానే మీకు చాలా గుల్ల వస్తుంది. సో ఆ విధంగా చేయండి. కారం అనేది మీరు ఎంత తింటారనేది వేసుకోండి కేజీకి. తర్వాత మీకు వాము కానీ ఇలాంటివి ఏమి వేసుకోక్కర్లేదండి. నేనైతే జీలకర్ర వేసుకున్నా, కేజీకి ఒక 1 gram 2 gram వేసుకోండి మీకు నచ్చినంత. సో అంతే, నేను డీప్ ఫ్రైకి సరిపడా వేసుకోండి ఆయిల్ అనేది. మీకు ఐటమ్ అనేది చాలా బాగా వస్తుంది. సాల్ట్ అనేది కూడా మీ ఇష్టమండి, మీరు తిన్నంత వేసుకోవచ్చు. కరివేపాకు కూడా మీకు ఎంత కావాలో అంత వేసుకోవచ్చు అండి. ఎందుకంటే ఇంత వేసుకోవాలనేది లేదు, ఒక్కొక్కరు ఒకలాగా థింక్ చేస్తారు కాబట్టి అది కొద్దిగా వేసుకోండి. అంటే ఎక్కువ వేసుకున్న కొద్ది ఏంటంటే టేస్ట్ అనేది కూడా మారుతుంది. కొద్ది వేసుకున్నారు అనుకోండి 1 kgకి మీకు సరిపోతుంది. మరి ఇంకెందుకని మీరు కూడా ట్రై చేయండి. చూసారు కదండి ఏ విధంగా చేశాను. సో మీరు కూడా ఆ విధంగా చేయండి, చాలా బాగా వస్తుందండి. కొంతమంది ఏంటంటే పెసరపప్పు అనేది ముందే వేస్తారండి. అది ఏంటంటే పప్పు అనేది చాలా సన్నంగా ఉంటుంది కాబట్టి సో వాటర్లో వేయగానే బేగా బాయిల్ అయిపోతుంది. సో అందుకోసం అని చెప్పి మీడియంలో వేయండి. ఒక 50% అనేది మనకి అది ఉడికితే చాలు పెసరపప్పు అనేది. మిగతా 50% మనం ఆయిల్లో ఫ్రై చేస్తాం కాబట్టి ఆ హీట్కి అనేది ఆ ఫ్రైకి అనేది చాలా గుల్లగా వస్తుందండి. చూసారు కదా, నేను అసలు అయితే ఏమీ వాడలేదండి, ఆయిల్ కానీ డాల్డా కానీ ఏమీ వాడకుండా ఎంత బాగా ఎంత క్రిస్పీగా వచ్చినాయో చూసారా. మరి ఇంకెందుకంటే లేట్, మీకు కూడా నచ్చినట్లయితే ట్రై చేయండి. ఎలా వచ్చింది అనేది కామెంట్లో తెలియచేయండి ఖచ్చితంగా. ఎందుకంటే మీరు ట్రై చేసే రెసిపీస్ ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయంటే నాకు చెప్పారనుకోండి, దానికి తగ్గట్టుగా నేను ఏమైనా సజెషన్స్ ఇవ్వగలనా అనేది నేను కూడా చెప్తాను మీకు. సో అది ఎక్కడ తేడా వచ్చింది అనేది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్ అండి, టేక్ కేర్.